పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాం. దేవుడు రాజ్యంలో ఆ బిడ్డకి స్థానం చేకూరాలని కోరుకుంటున్నాం. క్రైస్తవ దైవజనులు రత్న ప్రభు, డేవిడ్ రాజ్, సంజీవరావు, బిషప్ కల్కి యోహాన్. అత్యవసర సమావేశాన్ని గుర్తించాల్సిందిగా క్రైస్తవ సమాజాన్ని కోరుతున్నాను. ఆంధ్ర రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంతో పేరెంటినటువంటి గొప్ప దైవజనులు మన ప్రవీణ్ పగడాల గారు వారు చనిపోవటం అన్నది యాదృచ్ఛికంగా అయిందని ఆయా పోస్టింగ్ల ద్వారా కనబడుతున్నది. కానీ వాస్తవాలు వెలికి తీసినప్పుడు ఆయన జరిగినటువంటి గాయాలు చూస్తే అవి యాక్సిడెంట్ వల్ల జరిగినవి కావని చెప్పి దైవజనులైన దినాన రాజమండ్రి హాస్పిటల్ ముందు కూడా ధర్నా చేయడం జరిగింది. అంతేకాకుండా అది చేయాలని చెప్పి అతన్ని హతమార్చినట్టుగా కనబడుతున్నాయి. ఎందుకంటే హెల్మెట్ ధరించినటువంటి వ్యక్తి, మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి గాయపరచబడ్డం అన్నది మిగిలిన అవయవాలు ఎక్కడ కూడా కాళ్ళకు కానీ చేతులకు కానీ శరీరంలో ఏ భాగానికి కూడా గాయాలు లేవు. ఒక మూతి భాగము పగలగొట్టబడినట్టుగా కనబడుతున్నది. కాబట్టి ఈ విషయాన్ని చూసి అక్కడున్న దైవజనులు రాజమండ్రిలో ఇది అనుమానాస్పదమైన మృతిగా కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఆఖరి కుటుంబ సభ్యులు వచ్చినప్పుడే పోస్ట్మార్టం చేస్తారని అలా అనడం జరిగింది. కానీ నేటి పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా చూసినట్లయితే చాలా వరకు అది గాయపరచబడినటువంటి అంశాలే కనపడుతున్నాయి. ఇంకా దాని గురించి రీసెర్చ్ చేసి ఎవరు అలా చేశారంటే మేము కనుక్కుంటామని చెప్పి యాదృచ్ఛికంగా ఇప్పుడు ఒక 5 నిమిషాల ముందు రిపోర్ట్ బయటకు వచ్చింది. కొంతవరకు మిగిలిన రిపోర్ట్స్ వైద్యులు ఇంకా అందించలేదు. కానీ ఒకటి మాత్రం సత్యం, క్రైస్తవం గురించి ప్రాకులాడే వ్యక్తిని ఏ ఒక్క శక్తి కూడా ఆపలేదు, ఆపబోదు కూడా. ఎందుకంటే ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా చోట్ల హిందుత్వవాదులు బైబిల్ తగలబెట్టుట, భయంకరంగా చిత్రహింసలు పెట్టుట, మందిరాలు కూర్చుట జరుగుతున్నాయి. ఇదివరకు వేరే యూపీ, మధ్యప్రదేశ్లో జరిగేవి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా మేము హెచ్చరిస్తున్నాం, ఒక వ్యక్తి చనిపోవడం వల్ల కొన్ని లక్షల వ్యక్తులు పుడతారు తప్ప అక్కడికి అది ఆగిపోయేది కాదు. ఒక బైబిల్ చిచ్చి వేసి కాల్చివేయడం వల్ల ఇంకా బైబిల్స్ ప్రచురించబడతాయి. చదివిన వారు ఎప్పుడు కూడా గుండెలో దాచుకుంటారు, పుస్తకాలు ఉన్నారు. కాబట్టి నిజమైనటువంటి కక్ష సాధింపు చర్యలు ఇతరులు ఎవరు కూడా చేయొద్దని, మత సామరస్యంగా రాజ్యాంగ పరంగా మత స్వేచ్ఛ హక్కు కలిగి ఉన్నటువంటి మన భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ సర్వమత సమానత్వానికి, ఏకత్వము భిన్నత్వంలో ఏకత్వాన్ని మనం పాటించే వారంగా సాటి మానవుని ప్రేమించాలని చెప్పే క్రైస్తత్వాన్ని బోధించేటువంటి క్రైస్తవుడు ఎవరు కూడా భారతీయులకు వ్యతిరేకి కాడు, శత్రువంత కన్నా కాడు. వారి ద్వారా క్రైస్తత్వానికి మేలే జరుగుతుంది, కానీ కీడు జరిగేది లేదు. కాబట్టి నెమ్మదిగా ఆయా చెడు వ్యసనాలు ఉన్న వారిని బాగు చేస్తూ, తప్పు త్రోవలు ఉన్న వారిని మంచి మార్గంలో నడిపిస్తూ, చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపిస్తున్నటువంటి క్రైస్తవుల విషయంలో ఎవరు కూడా తొందరపాటు నిర్ణయాలు చేయొద్దని, అందరం సామరస్యంగా ప్రేమాపూర్వకంతో కలిసి ఉందామని, మత సామరస్యాన్ని పాటిద్దామని. ఇప్పటికైనా ఒక ప్రాణం గతించిపోయింది, ఇంకా కొన్ని వేల ప్రాణాలు ఉన్నాయి. వాటి మీద ఏ చర్య తీసుకోకుండా ఉండాలంటే ముందుగా ఈ విషయంలో మాకు ఇంకా ప్రెస్ రిపోర్ట్లో లేక పోస్ట్మార్టం రిపోర్ట్లో మాకు ఇంకేదైతే వస్తుందో దాన్ని బట్టి రేపటి దినాన ర్యాలీలు, ధర్నాలు చేయడం జరుగుతుంది. అది ముందుగానే హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఒక్కరితో అయిపోలే, ఇంకెవరికి జరగడానికి వీల్లేదు. ఇటువంటి చర్యలు, దుశ్చర్యలు మేమందరం ఎల్లందు నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ అందరం కలిసి ఖండిస్తున్నాం.